Today topic is switch statement. సో ఇప్పటి వరకు మనం సింపుల్ ఇఫ్ తీసుకున్నాం, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, లాడర్. ఇవన్నీ ఏంటి అంటే కండిషన్స్ బేస్డ్. కండిషన్ ట్రూ అయితే రిజల్ట్ ఇస్తుంది, కొన్నిసార్లు కండిషన్ ఫాల్స్ అయినా కూడా రిజల్ట్ ఇస్తుంది. కానీ ఈ స్విచ్ లోపల మనకి ఎటువంటి కండిషన్స్ అనేటివి ఉండవు. స్విచ్ లోపల ఎటువంటి కండిషన్స్ అనేటివి ఉండవు. మరి కండిషన్ కి బదులు ఏముంటాయి అంటే ఇక్కడ కేస్ వాల్యూస్ ని మనం ఏం చేయాలంటే మ్యాచింగ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, కేస్ వాల్యూస్ ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో స్విచ్ లోపల మనకి ఎటువంటి కండిషన్స్ అనేటివి ఉండవు. మరి ఏముంటాయి అంటే కండిషన్ బదులు కేవలం కేస్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో కేస్ వాల్యూస్ ని మాత్రమే మనం ఏం చేయాలి, ఇక్కడ మ్యాచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే దీని సింటాక్స్ చూద్దాము, తర్వాత మనం డెఫినేషన్ కి వద్దాము. సో దీని సింటాక్స్ ఎట్లా ఉంటది అంటే, సో ఫస్ట్ స్విచ్ bracket open variable. In switch first we can verify the given variable. ముందేమైతా ఉంటది, మనం ఏదైతే వేరియబుల్ ఇస్తున్నామో మనం ఇచ్చిన వేరియబుల్ ని అది చెక్ చేస్తూ ఉంటది. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ మ్యాచ్డ్ విత్ కేస్ 1, కేస్ స్పేస్ 1, ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ మ్యాచ్డ్ విత్ కేస్ 1. సో మనం ఇచ్చిన వేరియబుల్ కేస్ 1 తోటి మ్యాచ్ అయింది అనుకుందాము, అప్పుడు స్టేట్మెంట్ 1 అనేది మనకి ప్రింట్ అవుతా ఉంటుంది. ఇన్ స్విచ్ ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ వేరియబుల్. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ మ్యాచ్డ్ విత్ కేస్ 1, స్టేట్మెంట్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చేసింది కదా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్, సారీ, if our variable is matched with case 1, statement 1 will be executed. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చేసింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి బయటకు రావాలా, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయాలా? సో అక్కడ నుంచి బయటకు రావాలంటే నీకు కావాల్సిందో దొరికేసింది. సో అక్కడ నుంచి నువ్వు ఏమైపోతా ఉంటావు, బయటకు వచ్చేసేయాలి. సో అక్కడ నుంచి టర్మినేట్ కావడానికి హియర్ వీఆర్ యూజింగ్ బ్రేక్ కీవర్డ్. సో అక్కడ నుంచి మనము స్కిప్ కావడానికి ఏ కీవర్డ్ యూజ్ అవుతా ఉన్నది, బ్రేక్ అనే కీవర్డ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ కేస్ 1, ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ కేస్ 1, దెన్ కంట్రోల్ విల్ ఎంటరింగ్ ఇన్ టు ద కేస్ 2, కేస్ స్పేస్ 2. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ మ్యాచ్డ్ విత్ కేస్ 2, స్టేట్మెంట్ 2 విల్ బి ఎగ్జిక్యూటెడ్. మనం ఇచ్చిన వేరియబుల్ కేస్ 2 తోటి మ్యాచ్ అయితే ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి కేస్ 2 లోపల ఉండే ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది, అక్కడ నుంచి బయటకు రావాలి. హియర్ ఆల్సో యూజ్ బ్రేక్ కీవర్డ్. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ కేస్ 2, అప్పుడు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటది, మళ్ళా నెక్స్ట్ కేసుకి వెళ్తా ఉంటది. సో అక్కడ ఏ కేసు తోటి మ్యాచ్ అయితే మనకి అందులోపల ఉండే స్టేట్మెంట్ అనేది ప్రింట్ వస్తూ ఉంటుంది. అట్లా ఎక్కడి వరకు వెళ్తా ఉంటుంది అంటే nth కేసు వరకు తీసుకెళ్ళొచ్చు మనం, కేస్ స్పేస్ n. హియర్ వి కెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ n అండ్ హియర్ ఆల్సో యూస్ బ్రేక్. అండ్ ఫైనలీ ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద కేస్, if our variable is not matched with any one of the case, then finally control will entering into the default. ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనకి డిఫాల్ట్ కి వెళ్ళిపోతుంది. సో డిఫాల్ట్ అనేది కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద కేసే. సో డిఫాల్ట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమిస్తుంది, డిఫాల్ట్ స్టేట్మెంట్స్ ని ప్రింట్ ఇస్తుంది. హియర్ ఆల్సో యూజ్ బ్రేక్ కీవర్డ్. ఇది దేనికి సంబంధించిన సింటాక్స్, ఇది స్విచ్ కి సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఇది ఎట్లా పర్ఫామ్ అవుతా ఉంటో చూద్దాం. ఇక ఇన్ స్విచ్ ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ వేరియబుల్. ఇన్ స్విచ్ ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ వేరియబుల్. ఇఫ్ అవర్ వేరియబుల్ ఈస్ మ్యాచ్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద కేస్, ద రెస్పెక్టివ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అదర్వైజ్ ఇట్ ఎగ్జిక్యూట్ డిఫాల్ట్ కేసు స్టేట్మెంట్. సో ఇక్కడ ఏమైతా ఉంటది, ఫస్ట్ మనం ఇచ్చిన వేరియబుల్ ని వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత మన వేరియబుల్ అన్నది అక్కడ ఉన్న కేసులల్లా ఏ కేసు తోటైతే మ్యాచ్ అవుతా ఉంటుందో అందులోపల ఉన్నటువంటి స్టేట్మెంట్ ని ప్రింట్ ఇస్తుంది.
ఒకవేళ మనం ఇచ్చిన వేరియబుల్ ఏ ఒక్క కేసు తోటి మ్యాచ్ కాకపోతే అప్పుడు కంట్రోల్ అంతా ఎక్కడికి పోతుంది, డిఫాల్ట్కి వెళ్తుంది. సో డిఫాల్ట్కి వెళ్ళేసి ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ మనం ఏదైతే రాస్తున్నామో ఆ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ ని అది ప్రింట్ ఇస్తా ఉంటుంది. మధ్యలో మధ్యలో మరి ఇక్కడ బ్రేక్ అనేది ఎందుకోసం వాడినామంటే, సో బ్రేక్ అనేది ఏంటిది, ఒక కీవర్డ్. సో break is the keyword is used to break the continuity of the switch cases. Break is the keyword is used to break the continuity of the switch cases. అక్కడ ఉన్న కేస్ 1 కి కేస్ 2 కి కేస్ 2 కి కేస్ 3 కి మధ్యలో కంటిన్యూషన్ ఏదైతే ఉన్నదో ఆ కంటిన్యూషన్ ని బ్రేక్ చేయడానికి ఈ బ్రేక్ అనే కీవర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం. క్లియర్ ఇది. సో దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇందు లోపల కండిషన్స్ ఏమీ ఉండవు, కండిషన్ బదులు ఏముంటాయి ఇక్కడ అన్ని కూడా కేస్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో దీనికోసం ఎక్స్కోడ్ సాఫ్ట్వేర్ అయితే తీసుకుంటున్నాను. కనిపిస్తుందా అందరికి? ఈ సైజ్ ఓకేనా? నా క్వశ్చన్ ఏం తీసుకుందామంటే, ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ అ నంబర్ అండ్ ప్రింట్ ద గివెన్ నెంబర్ ఇన్ వర్డ్స్ ఫార్మాట్. సో ప్రీవియస్ టాపిక్ లో కూడా మనం ఇదే ప్రోగ్రామ్ తీసుకున్నాము. రిఫరెన్స్ ల్యాడర్ లో మనం ఏదైతే నెంబర్ ఇస్తామో ఇచ్చిన నెంబర్ అనేది ఎట్లా ప్రింట్ కావాలి, వర్డ్స్ లో ప్రింట్ కావాలి. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ని దేంట్లో తీసుకుంటున్నాం, మళ్ళీ స్విచ్ లోపల కూడా మన అదే ప్రోగ్రామ్ అయితే తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి అంటే కేవలం 1 నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఒకటే వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, ఇంటూ ఎన్ అని తీసుకున్నాను. సిఎల్ఆర్ ఎస్ఆర్ యాజ్ ఇట్ ఉంటుంది, బట్ ఈ ఎడిటర్ లో అవసరం లేదు. నా ప్రింట్ ఎంటర్ ఎనీ నంబర్ బిట్వీన్ 1 to 5. సో క్లియర్ కట్ మెన్షన్ చేసినాం, ఒక నెంబర్ ఎంటర్ చేయమంటున్నాము, ఆ నెంబర్ దేనికి దేనికి మధ్యలో ఉండాలంట, 1 to 5 కి మధ్యలో మాత్రమే ఆ నెంబర్ అనేది ఉండాలి. సో ఇమీడియట్ ఆ నెంబర్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కాన్ చేయాలి. %d డబుల్ కోట్స్ కామా అండ్ ఎన్, రైట్. ఒక నెంబర్ని మనం ఎంటర్ చేస్తున్నాము, ఆ నెంబర్ 1 కి 5 కి మధ్యలో మాత్రమే ఉండాలి. ఇప్పుడు స్విచ్ లకి ఎంటర్ అయిదాం ఇక. సో ఏమున్నది సింటాక్స్ ప్రకారం, స్విచ్ బ్రాకెట్ లో మనం తీసుకున్న వేరియబుల్ పేరేంటిది, ఎన్. సో మనం తీసుకున్న వేరియబుల్ ఎన్. ఇప్పుడు కేస్ 1కి వెళ్తున్నాను, కేసు స్పేస్ 1. మనం ఇచ్చిన వేరియబుల్ కేస్ 1 తోటి మ్యాచ్ అయితే ఆన్సర్, ఐ మీన్ n = 1 అయితే కేస్ 1, n = 1 అయితే ఆన్సర్ ఏం చేయాలి, ONE అని ఇవ్వాలి. సో ప్రింట్ న్యూ లైన్ ONE. సో ఇక్కడ మనం దేన్ని వాడాలి, బ్రేక్ అనేది యూజ్ చేయాలి. మళ్ళీ కేస్ 2, ఒకవేళ n వాల్యూ 2 అయితే కేస్ 2లోకి వెళ్తుంది. సో కేస్ 2లోకి వస్తే ఆన్సర్ ఏం చూపించాలి, TWO. సో హియర్ ఆల్సో యూస్ బ్రేక్. మళ్ళీ కేస్ 3, printf న్యూ లైన్ 3. సో హియర్ ఆల్సో యూస్ బ్రేక్. అగైన్ కేస్ 4, సో printf న్యూ లైన్ 4. అగైన్ బ్రేక్. మళ్ళీ కేస్ 5, లాస్ట్ కేసు కదా ఇది. నా printf న్యూ లైన్ 5. హియర్ ఆల్సో యూజ్ బ్రేక్. అన్ని కేసెస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు డిఫాల్ట్. సో డిఫాల్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద కేస్.
So here we can execute default statement. Enter valid number అని ఇస్తున్నాను. సో డిఫాల్ట్ మెసేజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని ఇచ్చేసినాను. సో హియర్ ఆల్సో యూజ్ బ్రేక్. సో క్లియర్. సో తర్వాత ఆల్రెడీ కింద రిటర్న్ 0 ఉంది, లైక్ గెట్ సిహెచ్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం ఇక. సో ఏమడుతుంది, ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 1 to 5. నేను 1 ఇచ్చాను, ఆన్సర్ 1 వచ్చేసింది. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 6 ఇచ్చాను, 1 to 5 ఇవ్వకుండా ఆన్సర్ ఎక్కడికి పోతుంది, డిఫాల్ట్గా వస్తుంది. డిఫాల్ట్ లోపల ఏం మెసేజ్ ఉన్నది, సో ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని ఉంది. సో క్లియర్ ఇది. సో ఇది మనం దేన్ని యూజ్ చేయడము, స్విచ్ కేస్ని మనం యూజ్ చేయడము. కాపీ. నౌ నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు read a month number and print season of the given month by using switch case statement. Write a program to read a month number and print season of the given month by using స్విచ్ కేస్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనము మంత్ నెంబర్ ఇస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి, సీజన్ అనేది ప్రింట్ కావాలి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ లో కూడా ఇదే ప్రోగ్రామ్ డిస్కస్ చేసినాం కదా, కానీ అది ఎల్సీ ఫ్లాడర్ లో పర్ఫామ్ చేస్తే ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి దేంట్లో రాస్తున్నాము, స్విచ్ లోపల రాస్తున్నాము. సో మొత్తం టోటల్ ప్రీవియస్ ప్రోగ్రామే ఉంటుంది, కానీ కండిషన్స్ ఉంటాయి దాంట్ లోపల. ఇక్కడ కండిషన్ కి బదులు ఏం తీసుకోవాలి మనము, కేస్ వాల్యూస్ తీసుకోవాలి. సో డిక్లరేషన్ ఏం డిక్లరేషన్ చేయాలి, వేరియబుల్ డిక్లరేషన్. మనము మంత్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ ఎంఎన్ఓ అని షార్ట్ కట్ లో తీసుకున్నాను. సో ఇంట్ ఎంఎన్ఓ తర్వాత ఏముంటుంది, సిఎల్ఆర్ఎస్టిఆర్, తర్వాత ప్రింట్ఎఫ్ న్యూ లైన్ ఎంటర్ ఎనీ మంత్ నెంబర్. సో ఎంటర్ ఎనీ మంత్ నెంబర్. ఈ మంత్ నెంబర్ ని ఏం చేయాలి మనము, స్కాన్ చేయాలి. నౌ స్కాన్ %d డబుల్ కోట్స్ కామా అండ్ ఎంఎన్ఓ మంత్ నెంబర్ ని స్కాన్ చేసేస్తాం. ఇప్పుడు స్విచ్ లకు ఎంటర్ కావాలి. స్విచ్ బ్రాకెట్ ఓపెన్, వేరియబుల్ నేమ్ ఎంఎన్ఓ. నౌ కేస్ 1 కాదు, ఇక్కడ మనము వేరేలాగా తీసుకుంటాము. సో ఇక్కడ నేను కామెంట్ లో రాస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్మర్ కదా, నెక్స్ట్ 1 వచ్చేసి ఏంటిది, రైనీ సీజన్ కదా, నెక్స్ట్ 1 వచ్చేసి వింటర్. సో సమ్మర్ ఎప్పుడు వస్తుంది మనకి, 3 hour 4 hour 5 hour 6. రైనీ ఎప్పుడు ఉంటుంది మనకి, 7 hour 8 hour 9 hour 10 hour. వింటర్ ఎప్పుడు వస్తుంది, 11 hour 12 hour 1 hour 2. అంటే మనము కేస్ 3 అయినా, కేస్ 4 అయినా, 5 అయినా, 6 అయినా 4 కేసెస్ కి ఇవ్వాల్సిన ఆన్సర్ సేమ్ ఆన్సరా, డిఫరెంట్ ఆన్సరా, సేమ్ ఆన్సర్. ఇందాకటి ప్రోగ్రామ్ లో కేస్ 1 కి కేస్ 2 కి ఇచ్చిన ఆన్సర్ సేమా వేర్వేరా, ఇందాకటి ప్రోగ్రామ్ లో కేస్ 1 ఆన్సర్ డిఫరెంట్, కేస్ 2 ఆన్సర్ డిఫరెంట్, కేస్ 3 ఆన్సర్ డిఫరెంట్. కానీ ఇక్కడ 4 కేసెస్ కి సేమ్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. సో మరి సేమ్ ఆన్సర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్ 3 తీసుకుందాము. కేస్ 3 కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి మనము, ప్రింట్ఎఫ్ న్యూ లైన్ సమ్మర్. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి మనము, బ్రేక్. మళ్ళీ కేస్ 4 కి కూడా ఆన్సర్ ఏమి ఇవ్వాలి, సేమ్ ప్రింట్ఎఫ్ ఆన్సర్ సమ్మర్. అంటే ఇప్పుడు రెండిటికి కామన్ ఆన్సర్ ఉన్నదా, వేరే ఆన్సర్ ఉన్నదా, బాగా గుర్తుపెట్టుకోండి. స్విచ్ లో ఎప్పుడైతే కామన్ ఆన్సర్ అనేది వస్తుందో, కామన్ ఆన్సర్ వచ్చినప్పుడు
ఇట్లా మనము ప్రతిసారి దాన్ని ప్రింట్ చేయకూడదు. అన్నింటి కలిపి ఒకటే స్టేట్మెంట్ లో తీసుకోవాలి. కేస్ 3, నెక్స్ట్ కేస్ 4, నెక్స్ట్ కేస్ 5, కేస్ 6, ఈ అన్ని కేసెస్ కి కలిపి ఒకటే స్టేట్మెంట్ printf న్యూ లైన్ సమ్మర్, తర్వాత అన్నింటికి కలిపి ఒకటే బ్రేక్. క్లియర్? మళ్ళీ నెక్స్ట్ కేస్ 7, కేస్ 8, కేస్ 9, కేస్ 10, వీటన్నిటికి కలిపి మళ్ళీ ఒకటే స్టేట్మెంట్ రేని బ్రేక్. మళ్ళీ కేస్ 11, కేస్ 12, కేస్ 1, కేస్ 2, వీటన్నింటికి కలిపి మళ్ళీ ఒకటే స్టేట్మెంట్ printf న్యూ లైన్ వింటర్, వీటన్నిటి కలిపి ఒకటే బ్రేక్. ఫైనల్ ఎక్కడికి పోవాలి ఇప్పుడు? డిఫాల్ట్. సో printf న్యూ లైన్ ఎంటర్ వ్యాలిడ్ మంత్ నంబర్, దీనికి కూడా ఒక బ్రేక్. ఓకేనా? సో కింద ఆటోమేటిక్గా రిటర్న్ 0 ఉంది, లైక్ గెట్ ch, సో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇది మనం రన్ చేసి చూద్దాం, ఇక రిజల్ట్ ఏమొస్తుందో. సో ఎంటర్ ఎనీ మంత్ నెంబర్ 1 ఇస్తున్నాను, లేదు నవంబర్ కదా 11 ఇస్తున్నాను. ఆన్సర్ వింటర్. ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఏదో నెంబర్ ఇచ్చినా, నేను 111 అని ఇచ్చినాను. ఆన్సర్ డిఫాల్ట్ ఆన్సర్ ఎంటర్ వ్యాలిడ్ మంత్ నెంబర్. సో క్లియర్ కదా? ఇది స్విచ్ కేస్ మీద ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా.